జిల్లా వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఘాట్ రోడ్ నిర్మాణ పనులు పునఃప్రారంభం చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండ పట్టణానికి ఆధ్యాత్మిక శోభను సంతరించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించే దిశగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మరియు ఘాట్ రోడ్ నిర్మాణ పనులు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల చేతుల మీదుగా నేడు పనులకు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన ఈ నిర్మాణ పనులను తిరిగి పునఃప్రారంభించడం పట్ల భక్తులు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పనుల పునఃప్రారంభంతో వినుకొండలో ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం మరియు ఘాట్ రోడ్ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. చాలా సంతోషకరమైనటువంటి రోజు, విశిష్టమైనటువంటి రోజు. ఈ రామలింగేశ్వర స్వామి గుడికి మళ్ళీ పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఈ నిర్మాణం దిగ్విజయంగా జరగాలని రేపు మాఘమాసం కల్లా పూర్తి చేయాలని ఒక ఆకాంక్షతోటి కమిటీ సభ్యులందరికీ బాధ్యత అప్పచెప్తా ఉన్నాము. అలాగే ఘాట్ రోడ్డు నిర్మాణం ఇంకా ఇప్పటికీ 25% మాత్రమే అయింది. ఇంకా 75% చేయాల్సిన పని ఉంది. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలా, తార్ రోడ్ వేయాలా, అంటే సైడ్ వాల్స్ అవసరమైన కాడ నిర్మాణం చేపట్టాలా. అట్లాగే ఈ కొండ మీద కూడా ఈరోజు ఘాట్ రోడ్డు పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఒక పక్క రామలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణానికి మళ్ళీ ఈరోజు పూజలు చేసి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే ఘాట్ రోడ్డు పునర్నిర్మాణానికి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి 75% పెండింగ్ ఉంది. ఆ వర్క్లన్నీ పూర్తి చేయడానికి ఈరోజు మరి సంకల్పం చేసి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దేవుడు మళ్ళీ వినుకొండ ప్రజల యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరి ఇక్కడ నన్ను మళ్ళీ 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించడం, అట్లాగే చంద్రబాబు గారు నాకు ప్రభుత్వ చీఫ్ ఇప్పించి పల్నాడు జిల్లాకి ఒక గుర్తింపు గౌరవాన్ని ఇవ్వడం, చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇది ఒక మహాక్షేత్రం. రామలింగేశ్వర స్వామి ఈ పుణ్యక్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేసి ఒక రాయలసీమ నుండి రాష్ట్రం మొత్తం ప్రజలు ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకునే విధంగా, ఇక్కడ పూజలు చేసుకునే విధంగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనేది సంకల్పం. అట్లాగే ఈ కొండ మీద అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అడిగిన వెంటనే 2 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో దీనికి అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి అందరూ 5 మండలాలు, వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లాలో వాళ్ళందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి, ఇక్కడ కొండ మీద దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా, ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, చేయూతనివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మన రామలింగేశ్వర స్వామి గుడికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మరి శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారని చెప్పేసి ప్రతీతి. అలాగే జటాయు పక్షి శ్రీరాముడికి మొట్టమొదటిగా సీతమ్మ వార్త జాడ చెప్పినటువంటి కొండ, సీతమ్మ జాడ విన్న ఈ కొండ మీద విన్నారు కాబట్టి దీనికి విన్న కొండ అనేది ఒక పేరు వచ్చిందనేది ప్రతీతి. ఆ విధంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా, మహాక్షేత్రంగా, ఒక పర్యాటక క్షేత్రంగా దీన్ని బాగా అభివృద్ధి చేయాలనేది సంకల్పం. దీనికి అటు ఒక పక్క ప్రభుత్వ ద్వారా సహకారం ఉంటే, మరో పక్క ప్రజలందరినీ స్వచ్ఛందంగా బాధ్యత తీసుకొని ఈ నిర్మాణానికి సహకరించాల్సిందిగా, ఈ కొండ మీద అభివృద్ధికి, దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా విస్తృతంగా విరాళాలు ఇవ్వడము,
ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు